నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు పాములని పూజించే సాంప్రదాయం మనకు శాస్త్ర ప్రకారంగా ఉందా, ఎందుకు పూజించాలి, ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కనుక ఈ పూజలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పాములు అనగానే భయం, విష సర్పాలు అని చెప్పి అందరం కూడా భయపడుతుంటాం, వాటికి దూరంగా వెళ్తుంటాం, వాటిని చంపే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవి మనం చూసి భయపడి అవి పారిపోతుంటాయి, మనం వాటిని చూసి పారిపోవడం పక్కన పెడితే చంపే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎందుకని ఇంత భయపడి మనం దూరంగా ఉండే విష సర్పాలను పూజించే సాంప్రదాయం మనకు శాస్త్ర ప్రకారంగా ఉందా? అసలు ఉంటే వీటిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏంటి? మామూలుగా అంటుంటారు కదా, సంతానం లేని వారు కానీ, ఆలస్యమైన వారు కానీ, వివాహం ఆలస్యమైన వారు కానీ ఇలా జంట నాగులకి పూజ చేసినా, పుట్టకి పూజ చేసినా కూడా తొందరగా ఫలితం ఉంటుంది అని చెప్పి, ఇదంతా నిజమే అంటారా? ఈ యొక్క నాగదేవత సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆరాధన విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ మధ్య కాలంలోనూ వచ్చింది కాదమ్మా, యుగ యుగాల నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది. అంటే మనం గమనించుకున్నట్లయితే మనం పూజించే దేవతామూర్తులకి ఈ యొక్క సర్పాలు ఆలవాలంగా ఉన్నాయి, ఆభరణాలుగా ఉన్నాయి. అవును. ఒకసారి మీరు గమనించుకోండి, విష్ణువుని చూడండి, శేషతల్పము అని అంటారు. అంటే సర్పముని ఆవాసముగా చేసుకుని అక్కడే పాన్పుగా ఉన్నటువంటి సందర్భం. అలాగే ఈశ్వరుని చూసుకోండి, ఆ ఈశ్వరుని యొక్క మెడలోనే నాగదేవత. అవునండి. అలాగే వినాయకుడిని చూసుకోండి, నాగబంధనం ఉంటుంది. అంటే మనకు ఒక గాథ ప్రకారము ఆ యొక్క పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంలో బాగా భుజించినటువంటి వినాయకుడు అడుగులు సరిగ్గా వేయలేకపోవడం వల్ల కడుపు ఛిద్రమవుతుంది. ఆ ఛిద్రమైనటువంటి కడుపుని ఒక దగ్గరికి చేర్చినటువంటి విధానం నాగబంధనం అని కూడా అంటుంటారు. పైగా ఈ ఆలయాలకు కూడా నాగబంధనం అంటుంటారు. అవునమ్మా, నాగబంధనం అంటే ఇప్పుడు మనల్ని సంపదని కాపాడేటువంటిది విషనాగులు, వాటిని అక్కడ స్థిరింపజేసేసి బంధనం అనేటువంటిది ఉంటుంది. దాని కాపలాగా రోజులు, సంవత్సరాలు, యుగాల తరబడి నుంచి కూడా ఉన్నారు. కాపలా ఉండేలా ఉండాలంటే వాటికి మంత్రంతో ఏమైనా అలా చేస్తారండి? మంత్రబంధనంగా ఉంటుందమ్మా. నాగబంధనం అనేటువంటిది అది ఒక సపరేట్ చాప్టర్. అది అవకాశం, సందర్భం ఉన్నప్పుడు దాని గురించి విపులంగా మనం చర్చించుకుందాం. ఈ నాగబంధనం అనేటువంటిది ఏంటంటే మంత్ర యంత్ర తంత్ర సహితముగా చేసేటువంటి పూజా విధానంతో దాన్ని బంధింపబడి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి, ఆ బంధనాన్ని తొలగించాలి అని అంటే నిష్ణాతులైనటువంటి తాంత్రికవేత్తలకి మాత్రమే అందులో ప్రవేశం ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ మనకు శైవ పరివారంలో గనక మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి సర్పానికి అధిష్టాన దేవతగా ఇప్పటికీ పూజించబడుతున్నాడు. కాబట్టి ఇది కేవలము మనకి ఈ మధ్యకాలంలో కాకుండా యుగ యుగాల నుంచి ఈ యొక్క పాములకి, మానవులకి అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సృష్టి జగత్తు కూడా సర్ప విధానముగానే ఉంది. అంటే మనం గనక చూసుకున్నట్లయితే పురుషుని యొక్క కణము చూసుకున్న మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కదలికలన్నీ కూడా సర్పం ఏ విధంగానైతే సంచరిస్తుందో ఆ విధంగా సంచరిస్తుంది. ఇక మానవ దేహాన్ని గనక చూసుకున్నట్లయితే మానవ దేహంలో వెన్నుముక ఉంటుంది. మనం నిలబడడానికి స్ట్రైట్గా నిలబడతాం, కానీ మన దేహంలో ఉన్న వెన్నుముక ఇలా పాము ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఈ సర్పముతో అవినాభావ సంబంధం అనేటువంటిది ఉన్నది మాత్రము నిజము. అయితే పూర్వకాలంలో ఈ యొక్క సర్పము చేత సహవాసము చేసి సంతానాన్ని కన్నవాళ్ళు కూడా ఉన్నారు. కర్ణాటక ప్రాంతంలో మనకు ఒక గాథ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే చంద్రవంశపు రాజు అయినటువంటి శూరసేనులు అనేటువంటి మహారాజు, అతని భార్య సంతానం కోసం ఎన్నో తీర్థయాత్రలు, తపస్సులు, వ్రతాలు, నోములు నోచిన తర్వాత ఒక శుభముహూర్తాన గర్భవతి అవ్వడం, సంతానం కలిగింది. ఆ సంతానం ఎవరయ్యారు? సర్పము జన్మించింది. గత జన్మ పాపవశాత్తు సర్పానికి జన్మనిచ్చేటువంటి స్థితి కలిగినటువంటి
ఆ యొక్క శూరసేన దంపతులకి కలిగింది. మరి ఎంతైనా కడుపున పుట్టినటువంటి సంతానాన్ని వదులుకోలేరు కదా. ఏదో సినిమాల్లో నవలల్లో చెప్పినట్టు తండ్రికి గండం అనగానే అడవిలో తీసుకుపోయి పెట్టడం. మరి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు సంతానం ఎలా ఉన్నా ఇప్పటికీ కూడా పెంచి పోషించే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా పాము అని తెలిసినా ఏమాత్రము కూడా చేత్కరించుకోకుండా చక్కగా ఆ పాముని పెంచడం ప్రారంభించారు. మనకు మళ్ళీ మాటలు అవన్నీ రావడం జరిగింది. యుక్త వయసు వచ్చిన తర్వాత నాకు వివాహం చేయండి అని అడగడం జరిగింది. జరిగిన తర్వాత రాజులలో క్షత్రియుల్లో ఒక పద్ధతి ఎలా ఉంటుందంటే, వివాహ సమయానికి గనక ఆ యొక్క వరుడు వెళ్ళకపోతే ఆ వరుడు యొక్క కత్తిని గనక ఆ వివాహ సమయంలో గనక పంపిస్తే ఆ కత్తికి వివాహం జరిపించడం ద్వారా వివాహం చేసుకున్నట్టుగానే ఫలితం ఉంటుంది. ఆ విధంగా పాము అంటే భయపడతారేమో అని చెప్పి ఆ విధంగా కత్తినిచ్చి పంపించడం జరుగుతుంది. ఆ యొక్క రాజకుమారితో వివాహం జరుగుతుంది. ఆ రాజకుమారి రాగానే నా భర్త పురుషుడు కాదు సర్పము అని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా ఆ యొక్క పతి ప్రేమని చూపుతూ, పతిపై ప్రేమను చూపుతూ భార్య ఎలా ఉండాలో ఆ విధంగా ఉండడం ప్రారంభించింది. అంతటా సర్పం అడిగింది, నేను సర్పమని తెలిసిన తర్వాత నీకేమాత్రం బాధ కలగలేదా, ఇబ్బంది కలగలేదా అంటే, స్త్రీ యొక్క ధర్మం పతి ఎలా ఉన్నా స్వీకరించడమేనండి, నా సతీ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను అని చెప్తుంది. ఆ విధంగా వాళ్ళు పుణ్య దంపతులుగా ఉంటూ ఒకరోజు గౌతమి నది అంటే గోదావరి నదిలో స్నానం ఆచరించిన పిదప ఆ యొక్క పాముకి పూర్వజన్మ శాపవశాత్తు తొలగిపోయి అందమైనటువంటి రాకుమారుడుగా మారాడు. అంటే పూర్వజన్మ వశాత్తు ఈ యొక్క సర్పరూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఇక ఇది ఈ విధంగా మనుషులకి పాముకి సంబంధించినటువంటి సంబంధం. ఇక మనం గనక చూసుకున్నట్లయితే ఎవరి జాతకంలోనైనా కానీ ఈ యొక్క సర్పదోషములు సర్ప ప్రభావాలు ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఈ యొక్క నాగదేవత ఆరాధన అనేటువంటిది మనకున్నది. అయితే మనం గనుక గమనించుకున్నట్లయితే శ్రావణ మాసంలో పంచమిని నాగుల పంచమి, కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి. అంటే శ్రావణ మాసంలో పంచమి నుంచి మొదలుకొని ఈ యొక్క సర్ప ఆరాధన అంటూ చేస్తూ కార్తీక మాస శుద్ధ చవితికి పూర్తి చేసే సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది. మొదలుపెట్టే పంచమి తిథి, పూర్తి చేసే చవితి తిథిని ఆ యొక్క మధ్యలో ఉన్న రోజులు కూడా 90 రోజుల పాటు ఉంటుంది. శ్రావణ మాసం కదా, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. కాబట్టి ఈ 90 రోజుల పాటు ఈ యొక్క సర్పదేవత ఆరాధన అనేటువంటిది జరిగేది. కానీ కాలక్రమేణా ఆ దేవతారాధనలో మార్పులు చేర్పులు చోటు చేసుకొని నాగుల పంచమి అనగా శ్రావణ శుద్ధ పంచమికి నాగదేవతారాధన, కార్తీక శుద్ధ చవితికి నాగదేవతారాధన చేయడం ఆచారంలోకి వచ్చింది. అయితే ఎవరెవరు ఎటువంటి సంబంధించినటువంటి దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఈ నాగదేవతారాధన విశేషంగా చేయాలి అని అంటే, ముఖ్యంగా కాలసర్ప దోషంలో జన్మించిన వాళ్ళు, వంధ్యత్వంతో బాధపడుతున్నటువంటి స్త్రీలు, అంటే ఏంటి, సంతానం కలగకుండా ఉండడం, తర్వాత సంతానము అందినా మిస్క్యారీస్ అవుతూ ఉండడం, ఇట్లాంటి వాళ్ళు, పురుష సంతానం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క దేవత ఆరాధన, సర్పదేవత ఆరాధన చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. అందుకనే పూర్వకాలంలో ఈ సంతానం కోసమై రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగప్రతిమని పూజించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పుట్టలో పాలు పోయడం ద్వారా సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, అందుకనే పూర్వకాలంలో ఉండే సామెత, చెట్టు చుట్టూ ఏ చెట్టు చుట్టూ తిరిగామో, ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుట్టలో పుట్ట చుట్టూ చెట్టు చుట్టూ తిరిగినందుకే పుట్టావురా అని అంటుంటారు. అందుకని ఇప్పటికీ కూడా సర్ప ప్రభావం వల్ల సంతానం కలిగినటువంటి వాళ్ళకి సుబ్బారావు, సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ ఈయన పేర్లు పెట్టుకుంటారు. సుబ్బ అనే శబ్దము సర్పానికి సంబంధించినటువంటి శబ్దం. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా క్రోధము కలిగినటువంటి ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి ప్లేసు ఈ సర్పాలకే ఉంటుంది. కానీ ఎంత క్రోధం ఉన్నప్పటికీ కూడా మానవులు ఎవరైతే ఆ సర్పాలని ఆరాధన చేస్తారో ఆ సర్పదేవత అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకి కలగడం, వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే, ఈ కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు ఒకటమ్మ, సంతానం కోసం చూస్తున్నప్పుడు సంతాన స్థానంలో కుజుడు కానీ, జన్మలగ్నాతు కుజుడు కానీ, శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ, శని కుజులు కలిసి సంతాన స్థానంలో ఉన్న, సంతాన స్థానాధిపతితో ఈ గ్రహాలు కలిసిన, అనగా సంతాన స్థానాధిపతితో
శని కుజ రాహుకేతువులు కలిసి ఉన్నా, ఓకే. సంతాన స్థానాన్ని ఈ గ్రహాలు వీక్షించినా సంతాన నష్టం జరుగుతుంది. ఇక సంతాన కారకుడైనటువంటి గురువు నీచ అస్తంగత దోషం చెంది ఉన్నా, సంతాన కారకుడైనటువంటి గురువు రాహుకేతువులతో కలిసి ఉన్న దోషమే. కాబట్టి ఇటువంటి జాతకులు ఉన్న వాళ్ళు సంతానాన్ని పొందలేరు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి దేవతారాధన అనేటువంటిది చేసుకుంటే సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఎవరి శరీరం అయితే, కొంతమంది బయటికి వెళ్ళగానే ర్యాషెస్ వచ్చేసేసి శరీరం కమిలిపోతుంది, అక్కడంతా కూడా ఎలర్జీ లాగా వస్తుంది. అలాగే ఎవరైతే చుండ్రుతో ఎక్కువగా బాధపడుతుంటారో, ఎవరైతే సొరియాసిస్తో బాధపడుతుంటారో, ఎవరైతే శ్వేత కుష్టు వ్యాధి అంటే బొల్లి అంటే ఏంటి, తెల్లటి చర్మం అంతా మెలనిన్ అంతా వెళ్ళిపోయి శరీరంలో తెల్లని ఆకృతి ఉంటుంది. అలాగే ఎవరైతే సొరియాసిస్లో ఉండే లక్షణం ఏంటమ్మా, చుండ్రులో ఉండే లక్షణం పైపొర ఊడిపోతుంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నా, ఎవరికైతే కంటి సమస్యలు అధికంగా ఉంటాయో, చెవి సమస్యలు అధికంగా ఉంటాయో, మాటలు రాకుండా ఉంటాయో, అలాగే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటారో, వాళ్ళందరూ ఈ సర్పశాప ప్రభావం వలన జన్మిస్తారు. అందుకనే ఆ కుటుంబాలలో గనక మనం గమనించుకున్నట్లయితే ముందు తరాల్లో తండ్రి వైపు తల్లి వైపు 3 తరాల్లో ఖచ్చితంగా దేవతా సర్పాన్ని అనగా తాచుప్రాముని నాగుప్రాముని సంహరించిన సందర్భాలు ఉన్నాయి. ఉంటేనే ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది, లేదా అసలు సంతానమే కలగకపోవచ్చు. మీకు గనక గమనించుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, పెద్ద పెద్ద సెలబ్రిటీసు కాళహస్తి ఇతరత్ర సుబ్రహ్మణ్య క్షేత్రాల్లోకి వెళ్ళి ఎందుకు చేసుకుంటారు? టెండూల్కర్ వారి యొక్క తరంలో, ముత్తాతల తరంలో దేవతా సర్పం ఇంటికి వస్తే సంహరించారు. ఆ ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటున్నారు. అందుకనే వచ్చి చేసుకోవడం జరిగింది. ఇది ఏ గూగుల్లో వెతుకున్నా దొరుకుతుంది మనకు. అంటే సృష్టి మొత్తంలో కూడా గమనించుకుంటే చర్మాన్ని వదిలేటువంటి ఏకైక జీవి సర్పం, కుబుసం విడుస్తుంది. మరి మన చర్మంలో, మన శరీరంలో ఎలర్జీ వచ్చి పొట్లు పొట్లుగా రాలేది, సొరియాసిస్ వచ్చి పొట్లు పొట్లుగా రాలేది, చుండ్రు వచ్చి రాలేది చర్మమేగా, అదేం కాదు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి ఈ మందు తీసుకోవడం ద్వారా కనుక అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. కానీ ఎక్కువ రోజులు అయిన తర్వాత వ్యాధి తగ్గేటువంటిది ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఈ సర్పదేవత ఆరాధన గనక చేసినట్లయితే తొందరగా తగ్గుతుంది. అందుకనే ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే విపరీత పోకడలు పోతున్నారు. అంటే ఎందుకు అనంటే సర్పములు, ఇక్కడ మనకు ఒక శాస్త్రం ఉంది, గజానాం మందబుద్ధి సర్పాణం అతినిద్ర బ్రాహ్మణానాం అనేకత్వం త్రిభువన్ లోకోపకారై. సర్పములు ఎప్పుడు నిద్రపోతుంటాయి, ఎప్పుడు మేల్కొనవు. అడవిలో ఉండే ఏనుకి మందబుద్ధి ఉంటుంది, తెలివి ఉండదు, అంత పెద్ద శరీరం ఉన్నా. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడాను ఒకరిగా కలిసి ఉండరు. ఈ 3 ఇలా ఉండడమే మంచిది. ఈ 3 వ్యతిరేకం అయితే సృష్టి నాశనం అయిపోతుంది. ఏనుక్కే బుద్ధి ఉంటే రాజయ్య కూర్చుంటుంది సింహం ప్లేస్లో. పాములు ఎప్పుడు పడుకోకుండా ఉంటే ప్రపంచాన్ని చుట్టూ వచ్చి ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుంటుంది. బ్రాహ్మణులు ఒక తాటికి వచ్చి అందరూ ఒక దగ్గరగా ఉంటే వాళ్ళని జయించేవాళ్ళు లేరు. కానీ ఇవి ఎప్పుడు కూడా సృష్టికి విరుద్ధం కాబట్టి ఎప్పుడు కలవవు, ఇవి జరగవు. ఇక అంతే, భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఈ సర్పములు అనేటువంటిది ఏంటంటేనమ్మా, ప్రధానంగా సర్పములు క్షేత్రాలు ఏంటి, వల్మీకములు అంటే పుట్ట. ఆయా రత్నాకరుడు అనేటువంటి వ్యక్తి నారద మహర్షి ఉపదేశం చేత మంత్రాన్ని ఉపాసన చేశాడు కాబట్టి ఒళ్ళు తెలియకుండా కూర్చున్న చోటే ఉండే మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా మొత్తం ఆయన చుట్టూ పుట్టలు వచ్చేసేసాయి. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు, ఓ వాల్మీక రా బయటికి అంటే, వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చినవాడు కాబట్టి వాల్మీకుడు అయ్యాడు, వాల్మీకి అయ్యాడు. వాల్మీకి అనే పదానికి అర్థం అది. అంతకుముందు రత్నాకరుడు అనేటువంటి పేరు. ఇక ఎందుకో ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందనంటే, పాములకి నివాస స్థానములైనటువంటి పుట్టల్ని తొలగించిన ఆ దోషం పడుతుంది. అందుకనే పాము పుట్టల్లో దేవతా సర్పాలు ఉంటాయి.
అసలు పుట్టలే కనుమరుగైపోయినాయి. ఇప్పుడు కనుమరుగైపోయినాయి. పుట్టల్లో పాములు ఉంటాయంటారా? ఉంటాయమ్మా. ఇప్పటికీ కూడా కర్నూలు సంబంధించిన అడవుల్లో, కర్ణాటక అడవుల్లో, శ్రీశైలంకి వెళ్తుంటే చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి. వాటిల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే నాగమణి అని అంటుంటారు కదా, అవును. ఎలా వస్తుంది నాగమణి అని అంటే, పుట్టిన దారభ్యత 100 సంవత్సరాలు జీవించి ఉన్నటువంటి పాము నోటిలో ఉన్నటువంటి విషము కంఠంలో ఆగిపోతుంది. ఆ కంఠంలోనే ఆగిపోయి మణిలాగా తయారవుతుంది. ఓకే. ఆ మణి నాగమణి. కానీ ఎవరిని కరవకుండా 100 సంవత్సరాలు ఉండాలి కదా. అవును. ఇప్పటికీ కూడా నాగమణిని ధరించినటువంటి పాములు కర్నూలు అడవుల్లో ఉన్నాయి, కర్ణాటక అడవుల్లో కూడా ఉన్నాయి. అటువంటిది ఆ పుట్టల్లో ఉంటుంది పాములు. అందుకనే మనకు సామెతలో ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఆ పుట్టల్లో తొలగిస్తే అందులో దేవతా సర్పాలు ఉండవచ్చు, మామూలు సర్పాలు ఉండవచ్చు. దేవతా సర్పం ఉంటే దోషం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి పుట్టల్ని తొలగించకూడదు అనేది మనకు ఆచారంగా వచ్చింది. కాబట్టి ఇట్టి దేవతా సర్పాలని గనక ఇబ్బంది పెట్టినట్లయితే ఇటువంటి దోషాలు ఉంటాయి. కాబట్టి చాలామంది చేసేటువంటిది ఏంటంటే, ఈ నాగుల చవితి, నాగుల పంచమి రాగానే, లేదా మామూలు రోజుల్లో చవితి, పంచమి, షష్ఠి తిథుల్లో, మంగళవారం రోజుల్లో పులోమని గుంపులుగా వెళ్ళిపోయి ఆ పాము పుట్ట చుట్టూ మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటారు. 3 ప్రదక్షిణలు చాలమ్మా. పైగా పసుపు కుంకుమ కొట్టుకొని ఆ మొత్తం జల్లుతూ ఉంటారు. శాస్త్ర ప్రకారం ఇప్పుడు దొరికే పసుపు సరైనది కాదు. పైపెచ్చు పాములకి పసుపు గనక అంటితే ఎలర్జీ వస్తుంది. పైగా చాలా మంది పాము పుట్టల్లో పాలు పోస్తుంటారు, పాలు పోయి కోడిగుడ్లు పెడతారు. ఇవన్నీ కూడా చెయ్యకూడదు. ఇవన్నీ విపరీత చర్యలు సినిమాల్లో చూసి చేస్తున్నారమ్మా. మరి అసలు చేయాల్సింది ఏంటనంటే, అలంకరణ చేయాలి. పుట్టకి జస్ట్ బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టమన్నారు కానీ చెప్పి కిలోల కొద్ది పసుపులు కుంకుమలు జల్లేసి వస్తే ఎట్లమ్మా? చెయ్యకూడదు. పాముకి ఇబ్బందికి పడుతుంది. ఆ విధంగా కేవలం ఒక బొట్టు పెట్టి అలంకరణ చేయాలి పాము పుట్టకి. చేసిన తర్వాత ఓం సం శరవణ భవాయ నమః అను నామాన్ని కానీ, లేదా ఓం హ్రీం మానసాదేవ్యే నమః అనే నామాన్ని కానీ అలా జపించుకుంటూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని 2 చెవులకి రాసుకోవాలి. దోషం ఈ విధంగా రాసుకోవడం ద్వారా ఆ దోషం పోతుంది. ఏదైతే మన సర్పదోషం ఉంటుందో ఆ దోషం పోతుంది. ఇక తరువాత రావి చెట్టు దగ్గర ప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము జరిపించి రావి చెట్టు చుట్టూ కూడాను ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే సర్పదోషం అనేటువంటిది తొలగిపోయి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి. ఇక దీనికంటే ముందు మనము ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మనం ఒకటి చెప్పుకోవాలమ్మా. ఏంటంటే, విజయాన్ని పొందాలి అని అంటే ఏం చెయ్యాలి? ఈ యొక్క నాగుల చవితి రోజున తలపెట్టినటువంటి కార్యము గనక దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ నాగుల చవితి మంగళవారం వచ్చింది, ఆ రోజున ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించబడినటువంటి క్షేత్రము త్రిపురాంతకము, సాక్షాత్తు ఈశ్వరుని యొక్క క్షేత్రం అది. ఆ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక విషయాల్లో గనక వచ్చినట్లయితేనమ్మా, అనాదిగా వస్తున్నటువంటిది ఆచారం ఏంటనంటే, ఈ సర్పములు ఎక్కడైతే తిరుగుతుంటాయో ఆ తిరిగే ప్రదేశంలో గనక వాళ్ళు ఏదైనా ఒక శుద్ధ కొత్తటి వస్త్రం గనక పెట్టినప్పుడు అది దాన్ని దాటుకుంటూ గనక వెళ్ళి ఆ వస్త్రాన్ని ధరించినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. దొరకదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి? పాములు తిరిగే చోట ఇప్పుడు ఉన్నామా మనం? లేము. కాబట్టి పాములు ఉండే చోట ఏంటి? పుట్ట. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా కానీ వస్త్రములు తీసుకుని వెళ్ళి ఆ పాముకి పుట్టకి 3 సార్లు అద్ది ఆ వస్త్రాన్ని మళ్ళీ వేసుకొని గనక ఏ పని మీద వెళతారో ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎవరైనా కానీ. పైపెచ్చు ఈసారి క్రోధినామ సంవత్సరంలో వచ్చే నాగుల చవితికి గొప్ప విశిష్టత ఏంటనంటే, మంగళవారం నాడు రావడం. మంగళవారం నాడు సర్పానికి అధిష్టాన దేవత ఎవరు? కుజుడు. మరి అట్టి కుజుడికి సంబంధించిన వారం మంగళవారం కదా. ఇంకొక విశిష్టత ఏంటనంటే, ఆ రోజు భౌమ చతుర్థి. మంగళవారం చవితి వస్తే భౌమ చతుర్థి అని చెప్పి ఆ రోజున విశేషంగా గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ రోజు మంగళవారము, భౌమ చతుర్థి అవ్వడము, నాగుల చవితి అవ్వడము,
పైపెచ్చు సర్ప నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల, శతభిష, స్వాతి, ఆరుద్ర నక్షత్రాలలో ఈ మూలా నక్షత్రం అనేటువంటిది ఉంది. అంటే కేతుకు సంబంధించిన నక్షత్రం. ఓకే. అంటే కేతు ఎవరు? దేవతాంశ సంభూతుడు. రాహు రాక్షసాంశ సంభూతుడు. అంటే దేవతని సూచించే గ్రహం కేతు, రాక్షసుని సూచించే గ్రహం రాహు. రెండు రాక్షస గ్రహాలే, కానీ జ్ఞానము మోక్షాన్ని ఇస్తాడు కేతు. కాబట్టి జ్ఞానం కోసం పాటుపడే వాళ్ళు, తెలివి కావాలనుకునే వాళ్ళు, మాటలు రావాలనుకునేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో ధ్వజం అంటే కేతుకున్నటువంటిదే ధ్వజాకార మండలి అంటే పతాకం ఉంటుంది. ఆయన గుర్తు ఏందనంటే పతాకము. పతాకం ఎప్పుడు ఎగరేస్తాం? విజయం వచ్చినప్పుడే కదా. విజయమే ఉన్నది పతాకం. కాబట్టి మనకు విజయం పొందాలి, ఏ పనిలోనైనా విజయం పొందాలన్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మూలా నక్షత్రంతో ఉన్నటువంటి చవితి రావడం చాలా విశేషం. అందున మధ్యాహ్న సమయంలో రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో ఎవరైతే సర్పదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి. కానీ మధ్యాహ్నం టైం అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ తప్పదమ్మా. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు చేయండి, తప్పేముంది. ఆ రోజు సెలవు పెట్టుకోండి. నెలలో ఒక రోజు సెలవు ఇస్తారు, మన కోసం పెట్టుకున్నాం. ఎక్కడైనా బయట ఫ్రెండ్స్తో వెళ్ళడానికి కోసం ఒక నెలలో ఒక రోజు పెట్టుకుంటాం కదా, అదే మన దేవత కోసం పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి. ఆ ఒక్కరోజు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఎక్కడైనా వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య దేవతారాధన చేయండి. విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. తద్వారా గొప్పదైనటువంటి యోగం కలుగుతుందమ్మా. మామూలు విషయం కాదు. సాధారణంగా నాగుల చవితి, మంగళవారము, మూలా నక్షత్రము, అందున రాహుకాలంలో ఈ యొక్క సర్పదేవత ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ చవితి పంచమికి చేయాల్సిన పూజలు చాలా మంది తెల్లవారుజాము నుంచే స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమంది ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ కూడా చేస్తుంటారు. నిజంగా పుట్ట దగ్గర చేసే కార్యక్రమాలు సాయంకాల సమయంలో చేయొచ్చు అంటారా? సూర్యాస్తమైన తర్వాత పనికిరాదమ్మా. ఓకే. సూర్యాస్తమైన లోపల చేయొచ్చు, ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత పాములు బయటకు వచ్చే సందర్భం కదా, అందుకని చేయకూడదు అని అంటారు రాత్రిపూట. అందుకని ఆ విధంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన లోపల చేయొచ్చు. ఇంకా ఉపవాసం ఉండి గనక సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా చేసుకుంటే, అసలు నాకు చెప్పినట్లయితే ఆ చవితి రోజున రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి హోమం జరిపించుకోండి. అసలు ఇంకా విజయం అంటే విజయమేనా, అందులో ఇంక ఏమాత్రం సందేహం లేదు. అది మాత్రం చెప్పగలను. ఏ పని అనుకున్న ఆ పనిలో విజయం అయిపోతుంది. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు నాగుల చవితి విశిష్టతని, ఆ రోజు చేయాల్సిన విధి విధానాలను కూడా. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.